బైబిల్ అంటే ఖాళీ కూర్చున్న రాసినవాడు కాదు. బైబిల్ ఏదో చదువుకుంటే కాలయాపన చదువుకునే పుస్తకం కాదు. నువ్వు కాలయాపన చదువుకోవాలని చాలా పుస్తకాలు ఉన్నాయి పో, కానీ బైబిల్ని కాలయాపన చదివే పుస్తకం కాదు. బైబిల్కి చాలా చరిత్ర ఉంది. ఇంకేముంది బైబిల్ని ఏమంటారంటే బిబ్లా అంటారు, దాన్ని బిబ్లాస్ అంటారు. ఎందుకు ఆ పదాలు వచ్చాయి అంటే కొన్ని పుస్తకాల కలయిక గనక దాన్ని బిబ్లాస్ అనే వాడు అంటారు. సుమారు 66 పుస్తకాలు, 66 పుస్తకాల రికార్డ్స్ 1500 నుంచి లేదా 1500 సంవత్సరాలు లేదా 2000 సంవత్సరాలు, అంటే సుమారు 1500 నుంచి 2000 సంవత్సరాల లోపు, సుమారు 2000 సంవత్సరాల లోపు సంబంధం లేని వ్యక్తులు, ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు, ఈ జనరేషన్ వేరు వాళ్ళ జనరేషన్ వేరు, సంబంధం లేని వ్యక్తులు సుమారు 2000 సంవత్సరాల లోపు రికార్డ్ చేస్తే వచ్చిన పుస్తకమే బైబిల్. ఇంకా ఈ బైబిల్ ఎక్కడ రాయబడిందో మనం చూసాం. మొదటి తరగతిలో ఎక్కడ రాయబడింది? కొండలు, గుట్టలు, అరేబియా ఎడారి, డెడ్ సీ, పైన లెబనోను కనుమలు, ఇటు మధ్యధరా సముద్రం, సౌడు నేల, ఈ మధ్యలో ఈ రచన లేదా ఈ బైబిల్ చరిత్ర నడిచింది.